హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి చేపల పులుసు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా అయితే తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చేపల పులుసు. నేనైతే ఒక 1 kg అయితే తీసుకున్నానండి చేపలు. అవి శుభ్రంగా కడిగి నిమ్మకాయ ఉప్పేసి కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి. చేపలకు మాత్రం ఉప్పు కొంచెం నిమ్మకాయ పట్టించానండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు అయితే తీసుకున్నాను. ఇవండి ఇంగ్రీడియంట్స్. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత చేపలకి సరిపడ ఒక మూకిడి అనేది పెట్టుకోవాలి. వెడల్పు గిన్నె అనేది పెట్టుకోవాలి. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి మీడియం సైజు ఉల్లిపాయలు పెద్దవి 2 తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న ఆయిల్లో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే ఉండాలి ఉల్లిపాయలు. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒక 1.5 స్పూన్ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. టమాటా ముక్కలు వచ్చేసరికి మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. అంటే బాగా మగ్గిపోవాలి ఆయిల్లో. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయినాయి టమాటాలు అయితే. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు బాగా పిసికి మంచిగా వచ్చే జ్యూస్ని తీసి దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది నా స్టైల్లో చేస్తున్న చేపల పులుసు అండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఆ వీడియోస్ అనేది. బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. తర్వాత చింతపండు పులుసు పోసాక తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత సరిపోతుందో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు, మెంతులు ఉన్నది పొడైతే నేను ఒక 1.5 స్పూన్ దాకా వేస్తున్నానండి. మీరు కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నాకు తగినంత కారం అయితే నేను వేసుకుంటున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత చూసుకొని వేసుకోండి. అక్కడ అయితే పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను. తర్వాత కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు వచ్చేసరికి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి చూడండి వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోవాలి. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఆ తర్వాత మనం దాంట్లోకి చేప ముక్కలు అనేది వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ నాకు బాగా మరిగిపోయింది. నేను చూసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి మీరు ముక్కలు యాడ్ చేసుకోండి. ముక్కలు యాడ్ చేసిన తర్వాత మీరైతే ఒక్కసారి కలుపుకోండి గరిటెతో. తర్వాత నుంచి అస్సలు కదపడానికి ఉండదండి. మనం మంచిగా తిప్పుకుంటూ ఉండాలి. క్లాత్ పెట్టుకొని చూసుకోవాలి. అడుగంటకుండా కూడా చూసుకోవాలి. అలా ఒకసారి గరిటెతో కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ బాయిల్ చేసేసుకోండి. చూడండి దగ్గరగా అయిపోతుంది, బాగా ఉడికిపోతుంది ముక్కలు అనేది. అలా బాయిల్ చేసేసుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు కలుపుకోండి ఫ్రెండ్స్. అలా కలుపుకున్నారంటే మనకు ముక్క అనేది ఏమాత్రం తునిగిపోకుండా అయితే ఉంటుంది. చూడండి ఎలా బాయిల్ అవుతుందో మంచిగా ఉడికించుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోండి.
కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీగా, కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా అయితే కూర మనకి చాలా బాగుంటుంది రుచిగా. మళ్ళీ నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను మిగిలింది. తర్వాత నేను ఇంకా ఇక్కడైతే ఒకసారి కలిపేసేసుకొని ఒక 5 సెకండ్స్ అలా పెట్టేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. కూర అనేది మనకి కంప్లీట్గా అయిపోయినట్టే. మీకు పులుసు అనేది చూసుకొని ఎంత పులుసు కావాలో అంత పులుసు తగ్గట్టు మీరు ఆఫ్ చేసేసుకోండి. ఏమైనా ఉప్పు కారం అన్ని టేస్ట్ మధ్యలో చేసుకొని సరిపోకపోతే మీరైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంతమంది కొంచెం కారం ఎక్కువ తింటారు కదా. చూడండి నేనైతే కొంచెం బాగా దగ్గరగా చేసుకున్నాను. ఇంకొంచెం లిక్విడ్గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చూడండి ముక్క అనేది మనకు తునగకుండా ఎంత చక్కగా ఎమ్మీగా వచ్చిందో, ఎంత టేస్టీగా ఉంటుందంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి చేపల పులుసు. నేనైతే పులుసు ఆ విధంగా అయితే పెట్టుకున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశానండి. ఇది ఈరోజు తినే కన్నా ఈరోజు మనం చేసుకుంటే ఆ మరుసటి రోజు తింటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను వేడి వేడి అన్నంలోకి పెట్టేసుకొని తినేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. బాయ్.